హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. ఇవాళటి వీడియో వచ్చేసి పాలక్ పన్నీర్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకి కావాల్సినంత పాలకూర తీసుకొని దాన్ని క్లీన్గా కడగండి. పన్నీర్ తీసుకొని దాన్ని మీడియం సైజులో కట్ చేసుకోండి. 5 టీ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పెరుగు సరిపడినంత, టమాటా 2, కరివేపాకు 2 కొమ్మలు. ముందుగా మనం మిక్సీని తీసుకుందాం. దాంట్లో పాలకూరని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. వీడియోలో చూపించే విధానంగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రని స్టవ్ పై పెట్టండి. మీ దగ్గర గనక మట్టి పాత్ర అవైలబుల్ లేకపోతే ఒక కడాయిని ఉంచండి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అదేవిధంగా 4 ఎండుమిరపకాయలను వేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పాలకూరని దాంట్లోకి వేసుకుందాం. పాలకూరని వేశాక పచ్చివాసన పోయినాక మంచిగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇప్పుడు మిక్సీని తీసుకొని దాంట్లో టమాటాలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉడుకుతున్న పాలకూరని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని దాంట్లో వేసుకుందాం. మరోసారి టమాటో ప్యూరీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓసారి కలపండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపుని కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే పన్నీర్ ముక్కలు చితికిపోతాయి. ఇప్పుడు మనం 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాం. మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి నెమ్మదిగా కలిపాక మనం ముందుగా తీసుకున్న పెరుగుని దాంట్లోకి వేస్తాం. పెరుగుని వేశాక మరోసారి కలపండి. ఇప్పుడు మనం 2 కరివేపాకు రెబ్బలను వేద్దాం. కరివేపాకు రెబ్బలు తీసుకున్నాక మరోసారి కలపండి. ఇప్పుడు
మనకి ఆయిల్ మీదంగా తేలుతున్నట్టు కనిపిస్తుంది, అది ఉడికినట్టే. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన పాలక్ పన్నీర్ రెడీ. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా చాలా హెల్దీ. అన్నంలోకైనా చపాతీలోకైనా ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఓకే డ్యూట్, ఉంటా మళ్ళా.